పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు తందాన 2025 విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బంగారు పథకాలు బహుకరించారు. భక్తిభావంతో ఎంతో ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు అన్నమయ్య 32,000 సంకీర్తనలకు నాంది పలికారని, ఎంతో విలువైన సంకీర్తనల సంపదను తిరుమల తిరుపతి దేవస్థానం వారు భద్రపరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అన్నమయ్య బాటలోనే డాక్టర్ శోభారాణి ప్రయాణిస్తూ భావితరాల కోసం పరిశోధనలు చేయడం మంచి శుభపరిణామమని అభినందించారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చేతుల మీదుగా సబ్ జూనియర్ విభాగంలో బట్టిప్రోలు మేఘన, జూనియర్ విభాగంలో చిర్పల్లి శ్రీ మహాలక్ష్మి, సీనియర్ విభాగంలో సముద్రాల లక్ష్మి హరిచందన పతకాలు అందుకున్నారు. ప్రముఖ గాయని డాక్టర్ శోభారాజు నేతృత్వంలో అన్నమాచార్య భావన వాహిని, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్, తానా చినజియర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. పోటీల్లో సుమారు 750 మంది ఆన్లైన్ లో పాల్గొన్నారు. గ్రాండ్ ఫినాలో ఎంపికైన మందితో ఈ నెల 20న హైదరాబాద్ లోని హైటెక్ దగ్గర అన్నమయ్యపురంలో చినజియర్ స్వామి సమక్షంలో తుది పోటీ నిర్వహించారు. ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమల, ప్రముఖ గాయని గాయకులు సునీత, గోదావరి గాయత్రి, వందేమాతరం శ్రీనివాసులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ బంగారు పథకాలు స్పాన్సర్ చేసింది. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య భావన వాహిని తరపున శోభారాజ్, పిపి రాజు, నందకుమార్, జోష్న, రమణకుమార్, ఈటీవీ లైఫ్ ప్రొడ్యూసర్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ని ఒక మిషన్ మోడ్లో చేపట్టడమే కాకుండా జీవితాన్ని అంకితం చేసినటువంటి గౌరవ శ్రీమతి శోభారాజు గారికి, అనునిత్యం ఆవిడకి సహకరించినటువంటి డాక్టర్ నందకుమార్ గారు, సంస్కృతి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు అజయ్ జైన్ గారు, పెద్ద ఎత్తున మీరందరూ కూడా శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చారు. పిల్లలు చాలా బాగా 2 నిమిషాలైనా చాలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేశారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మొట్టమొదటిసారికి సెక్రటరియట్లకు కూడా స్వాగతం, సుస్వాగతం. అన్నమయ్య సంకీర్తనల్ని విశ్వవ్యాప్తం చేసేందుకు 42 ఏళ్లుగా పనిచేస్తున్నారు. దీనికోసం ఒక వ్యవస్థ అన్నమాచార్య భావనా వాహిని. ముందుగా శోభారాజు గారిని, అందులో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కృతజ్ఞత తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామి ఆయన సన్నిధిలో ఆవిడకు ఒక సందేశం, ఆ సందేశమే అన్నమాచార్య కీర్తనలో పాడమని. ఎప్పుడైతే ఆ సందేశం వచ్చిందో ఆ సందేశాన్ని ఒక ఆదేశంగా తీసుకుని వారి జీవితాన్ని మొత్తం అంకితం చేశారంటే అది దేవుడి యొక్క సందేశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలోని ఇప్పటం గ్రామం పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. పవన్, నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు పవన్ నమస్కరించారు. ఆపై వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు 50,000 నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి 1,00,000 రూపాయలను డిప్యూటీ సీఎం అందజేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుండి 5,000 ప్రతి నెల పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వృద్ధురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలాగనే అనారోగ్యంతో బాధపడుతున్న ఇండ్ల నాగేశ్వరమ్మ కుమారుడు కోసం 3 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేయడం జరిగింది. పవన్ రాకతో నాగేశ్వరమ్మ సంతోషం వ్యక్తం చేసింది. గత వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతోనే ఇళ్లను కూల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచాక తమ గ్రామానికి రావాలని పవన్ ను వృద్ధురాలు కోరారు. ఆమెకిచ్చిన మాట ప్రకారం ఈరోజు పవన్ ఇప్పటం గ్రామంలో పర్యటించి వృద్ధురాలిని పరామర్శించడంతో పాటు ఆమెకు ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. యేసుక్రీస్తు సర్వ మానవాళికి ఆదర్శమని, ప్రతి ఒక్కరూ ఆయన సూచించిన సన్మార్గంలో నడవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, సురక్ష కన్వీనియర్ కేవీ నర్సయ్య పిలుపునిచ్చారు. విజయవాడ పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో సురక్ష కన్వీనియర్ కేవీ నర్సయ్య ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించి 300 మంది మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. నగరంలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నందు సురక్ష కన్వీనర్ కేవీ నర్సయ్య ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా సిపి రాజశేఖర్ బాబు చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మహిళలు కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తే హోంగార్డులు, మహిళా సిబ్బందికి సురక్ష కన్వీనర్ కేవీ నర్సయ్య, సిపి రాజశేఖర్ బాబు చేతుల మీదుగా సుమారు
300 మందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, సురక్ష కన్వీనర్ కెవి నర్సయ్య మాట్లాడుతూ యేసుక్రీస్తు సర్వమానవాళికి ఆదర్శమని, ప్రతి ఒక్కరూ ఆయన సూచించిన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ పండుగ శాంతి, కరుణ, ప్రేమ, త్యాగం వంటి మానవీయల విలువల్ని కలిగి ఉంటుందని చెప్పారు. యేసుక్రీస్తు బోధనల ప్రకారం పరస్పరం సహకారం, సహనం, సోదర భావంతో జీవించడమే క్రిస్మస్ పండుగ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీ 2 విక్రాంత్ పాటేల్, అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత, ఏఆర్ డీసీపీ ప్రసాదరావు, పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షులు సోమయ్య తదితరులు పాల్గొన్నారు. Merry Christmas! ప్రకాశం జిల్లా తాళ్లూరులో 2 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. 8 నుంచి ఇంటర్మీడియట్ వరకు సుమారు 100 మంది విద్యార్థినులకు ఇక్కడే వసతి కల్పించనున్నారు. దీనికి అభివృద్ధి కోసం అవసరమైన వసతులు కల్పిస్తామని ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసులరెడ్డి హామీ ఇచ్చారు. దర్శి నియోజకవర్గం టీడీపీ బాధ్యులు గొట్టిపాటి లక్ష్మి, వివిధ శాఖల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. మన్ను కోసం అక్రమార్కులు బరితెగిస్తున్నారు. నిన్నటి మొన్నటి వరకు ఆయకట్టు చెరువులను కొల్లగొట్టి మట్టిని దోచుకున్న అక్రమార్కులు దేవాదాయ అసైన్మెంట్ భూములు, కొండలను కొల్లగొడుతున్నారు. పొలాల సమీపంలో ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టడంతో రాకపోకలకు దారి లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. మట్టి తవ్వకాలతో పడిన భారీ గుంతల్లో చేరిన తేమ తమ పొలాలను ముంచెత్తుతున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. మట్టి తరలించే వారిని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకం నిధులతో ఇప్పటికే పల్లెల్లో సీసీబీటీ, మట్టి రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులు చేపట్టింది. తాజాగా గ్రామాల్లోని చెరువులు అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇందుకు వాటర్ హెడ్స్ పథకం కింద నిధులు కేటాయించనుంది. ఇందులో భాగంగా జిల్లాల్లో ఎంపిక చేసిన 5 చెరువుల అభివృద్ధితో పాటు పార్కు, ఓపెన్ జిమ్, మొక్కల పెంపకం తదితర పనుల్లో సుందరంగా తీర్చిదిద్దనుంది. అనంతరం మిగతా చెరువులు ప్రాధాన్యత ఇవ్వనుంది. రైతు పొలంలో గంజాయిని సాగు చేస్తుండగా పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి పట్టుకున్నారు. ఈ సంఘటన ఎర్రగొండపాలెం మండలం గంజివారిపల్లి పంచాయతీలోని గాంధీనగర్ గిరిజనగూడెం పక్కన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు నల్లమల అటవీ ప్రాంతమైన గాంధీనగర్ గిరిజనగూడెం పక్కన గంజివారిపల్లికి చెందిన పిక్కిలి చిన్న సుబ్బయ్య అనే రైతు కంది పొలం వేశాడు. దీనిలో ఒక సాల్లో సుమారు 40 గంజాయి మొక్కలను సాగు చేస్తున్నాడు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ చౌడయ్య తన సిబ్బందితో అక్కడికి వెళ్లి పొలంలో ఉన్న మొక్కలను చూశారు. అంతేకాక కొంత కోసి పొలం పక్కనే దాచి 3 కేజీల గంజాయిని సైతం గుర్తించారు. స్థానిక తహసీల్దార్ మంజునాథ్ రెడ్డి సమక్షంలో కింద పొలంలోని గంజాయి మొక్కలను పెరికివేశారు. వీటి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని, పొలంలో దాచిన గంజాయి విలువ మరొక 5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. సాగు చేసిన రైతు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 30 నుండి జనవరి 8 వరకు జరగనున్న తిరుమలేశుడి వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు పొందిన భక్తుల వారి కేటాయించిన తేదీ, సమయంలోనే రావాలని తిరుపతి కలెక్టర్ ఎస్పీ కోరారు. ఆ మేరకు పూర్తి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల భద్రత కోసం 3000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు, అధునాతన సీసీ కెమెరాలు, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. నకిలీ దర్శన టోకెట్లు సృష్టించే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31, జనవరి 1వ తారీఖు ఈ 10 రోజుల్లో ఈ మొదటి 3 రోజుల్లోనే మనకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. మొదటిసారిగా టీటీడీ వాళ్ళు టోకెన్ సిస్టమ్ ద్వారా ఈడిప్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఈడిప్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించిన టైము, డేట్కి సంబంధించి దర్శనం మంచిగా మనకి ఆ 3 రోజుల్లో చేయబడుతుంది. తిరుపతి మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చివరి 3 రోజుల్లో కూడా దర్శన సౌభాగ్యం కొరకు టీటీడీ వాళ్ళు వెసులుబాటు కల్పించారు. 30 తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సుమారుగా 150,000 నుంచి 175,000 మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, ఇతరత్ర మెయిన్ పాయింట్స్లో కూడా మనం హెల్ప్ డెస్క్లు పెట్టడం జరిగింది. ఎవరైతే టికెట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి తిరుమలకి ఇన్ టైంలో చేరుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. తిరుపతిలో ముఖ్యంగా బస్ స్టాండు, రైల్వే స్టేషను, తర్వాత అలిపిరి, శ్రీవారి మెట్లు, తర్వాత లోకల్ టెంపుల్స్ కూడా తగినంత భద్రతా ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎంతమంది భక్తులు
వివిధ బస్సుల్లో వస్తున్నారు, ఎంతమంది శ్రీవారిమెట్లు అలిపిరి మీదుగా వస్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం, డ్రోన్స్ మరియు సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుండి కూడా అబ్జర్వ్ చేయడం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అటు టెక్నికల్గాను ఇటు కోఆర్డినేటివ్ ఒక ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని పోస్ట్ చేస్తూ తగిన రీతిలో భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సామాజిక మాధ్యమాలు కానీ ఇటీవల కాలంలో కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తాము అని కొంతమందితో డబ్బులు వీళ్ళు వేయించుకోవడం, తర్వాత నా దగ్గర టోకెన్ ఉందని చెప్పి నేను మీకు ఇస్తాను టోకెన్ అని చెప్పి ఇంపర్సనేషన్ చేయడం, ఇలాంటివి. సో ఇంపర్సనేషన్, నాకు ఒక వ్యక్తికి వచ్చిన టోకెన్ ఇంకో వ్యక్తికి ఇవ్వడం తప్పు, ఇచ్చిన వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి ఇద్దరు కూడా ఖచ్చితంగా వారిపై కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దర్శనం కల్పిస్తాము అని చెప్పి ఫేక్ టోకన్స్ క్రియేట్ చేయడం, వీటన్నిటిపై కూడా పూర్తిగా క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది. అటువంటివి ఏమైనా జరిగితే వారిపై ఐపీసీ కేసులు రిజిస్టర్ చేయడం. రాజకీయంగా ఎదుర్కోలేక తన కుటుంబం వ్యక్తిగత సహాయకుడిని పీఏపై నింద మోపారని ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా తీవ్ర ఆరోపణలు చేశారని చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని ఛానళ్లు నా కుటుంబాన్ని అబాసుపాలు చేశాయని, నెల రోజుల పాటు నన్ను ఎంతో బాధ పెట్టారని, నన్ను నా కుమారుని బాధ పెట్టినా ఎవరిని విడిచిపెట్టేది లేదు అని ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ చేయాలని సైబర్ క్రైమ్ అధికారులను కోరారని సంధ్యారాణి తెలిపారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యక్తిగత సహాయకుడు పిఎస్ సతీష్ పై ఆమె కుమారుడిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. వాట్సాప్లో అసభ్యకర సమాచారం పంపిస్తున్నట్లు ఒక మహిళ చేసిన ఆరోపణలో నిజం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి నేడు మాట్లాడారు. అంటే నా కొడుకు మీద, పిఏ మీద, అందరి మీద ఇష్టానుసారంగా ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు మీకు అన్ని కూడా తెలుసు. మీకు అందరికి కూడా తెలుసు, నిన్న ఎస్పీ గారు కొండ బద్దలు కొట్టేశారు, అయిపోయింది. ఈ నెల రోజుల పాటు మేం పడిన మానసిక వ్యధ, నా బిడ్డ పడినటువంటి శోభ, దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మీ పత్రికలకు రేటింగ్ పెంచుకోవడానికో, మీ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికో, సెన్సేషనల్ న్యూస్ ఇస్తున్నామని చెప్పుకోవడానికి కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ఎదుటి వాళ్ళ పరువులు మర్యాదలు తీసేస్తున్నారని కూడా చూడకుండా మీరు చేసినటువంటికి దీనికి ప్రేమ సమాధానం చెప్తారు. నేను చేతనైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు అభివృద్ధి పదంలో సాలూరును ముందుకు తీసుకెళ్తుంటే మీకు ఎందుకు ఆ కడుపుమంట? ఇట్లాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే, ఒక ఆడపిల్ల కదా వచ్చి ఏడ్చింది కదా, ముసుగేసుకొని వచ్చింది కదా అనుకుంటే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ వేషాలు, మీ వెకిలి పనులనెన్నో చిన్నపిల్లల మీద చూపిస్తారా? అంటే మనుషులు బ్రతకడం, మనుషులు ఎదుగుదల ఉండటం మీరు నోచుకోలేరన్నమాట, ఓర్చుకోలేరన్నమాట. ఆమెకి ఎవరెవరు ఫోన్ చేసి సహాయం చేశారో అంతా లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అందరికీ ఆ చట్టం ద్వారా, న్యాయం ద్వారా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. పవన్ ప్రసంగాలు పరిశీలిస్తే విచిత్రంగా ఉందని, ఓపెనింగ్ లో ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇంటర్వ్యూలలో ఇమిటేషన్ అవుతారు, కంక్లూజన్ లో కన్ఫ్యూజ్ అవుతారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలంటించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదని, వినే వాళ్లకు అంతకన్నా అర్థం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వైఎస్ఆర్సీపీ పార్టీని, పార్టీ నాయకత్వంపై తీవ్రంగా పదజాలం వాడుతున్నారని, ఎందుకంటే పవన్ అంతలా ఊగిపోతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. ఎవరినో బెదిరించాలనే భావన పవన్ మాటల్లో కనిపిస్తుందని, పవన్ మిమ్మల్ని ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా అన్నారా అంటూ చెప్పండి అంటూ మిమ్మల్ని తిట్టి తెలంగాణ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదని, ఎందుకు వైఎస్ఆర్సీపీపై తీవ్రమైన పదజాలంతో ఊగిపోతున్నారంటూ అంబటి దుయ్యబెట్టారు. నువ్వు చెప్తున్నావు మొన్న ట్రాన్స్ఫర్కి ఇంత రేట్ అని పెట్టారు మా డిపార్ట్మెంట్లో, నేను వచ్చిన తర్వాత అదేం లేదు. చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఎక్కడ కరప్షన్ జరగడానికి వీల్లేదు, ఎక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు, ఎక్కడ లంచాలు జరగడానికి వీల్లేదు అని మీరు చెప్పారు. శభాష్, మంచి మాటలు చెప్పారు, అభ్యంతరం ఏమీ లేదు. ఏం జరుగుతుందండి ఇక్కడ? అసలు లోకేష్ బాబు గారు డబ్బులు ఏందో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా? అక్కడ దాకా ఎందుకు? మీ శాఖ అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ కాదు, జనసేన శాఖ, పౌర సరఫరాల శాఖ. సీజ్ ది షిప్ అన్నారు. సరే, షిప్ సీజ్ చేయకపోయినా సంగతి అది అక్కడ పెట్టండి. దాని సంగతి బియ్యం అమ్మకం ఆగిందా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం అమ్మకం ఆగిందా అడుగుతున్న సమాధానం చెప్పండి ప్లీజ్. కొట్టేస్తున్నారే, కాకినాడ రేవు నుంచి బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాయి.
మధ్యవర్తులు డబ్బులు సంపాదించుకుంటున్నారే, దానిలో క్యాష్ మీకు వస్తుందే. మనోహర్ గారికి శుభ్రంగా తీసుకుంటున్నారే, సర్దుకుంటున్నారే. మీరు నీతి గురించి నిజాయితీ గురించి చెప్తుంటే ఎట్లా ఇది సచ్చేదట్టు మేము నాకు అర్థం కాల. నీతి గురించి నిజాయితీ గురించి బ్రహ్మాండంగా మీరు చెప్తున్నారు, ఉపన్యాసాల్లో అద్భుతంగా చెప్తున్నారు. మమ్మల్ని తొక్కి నారదీస్తామని అంటున్నారు, మిమ్మల్ని ఏం అనకపోయినా అంటున్నారు. ఎక్కడి నుంచో తెచ్చుకుని అంటున్నారు. మా చంద్రబాబు నాయుడిని గుంటూరు అరండల్పేట 10/2లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాప్రీ లోన్స్ బ్రాంచ్ను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాప్రీ లోన్స్ బిజినెస్ హెడ్ రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ మొదటి బ్రాంచ్ గుంటూరులో ప్రారంభించేందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటికే ఏపీలో 10 బ్రాంచ్లు ఉన్నాయని అన్నారు. త్వరలోనే 2వ బ్రాంచ్ని అమరావతి రోడ్లో ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు. గోల్డ్ లోన్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా వివరించారు. నమస్కారం, నా పేరు రాఘవేంద్ర అని. నేను క్యాప్రీ లోన్స్లో బిజినెస్ హెడ్గా ఉన్నాను. ఈరోజు 24th డిసెంబర్ చాలా ఆస్పీషియస్ డే మాకి. ఎందుకంటే గుంటూరు ప్రాంతంలో ఫస్ట్ బ్రాంచ్ ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నాము. క్యాప్రీ గోల్డ్ లోన్స్ ప్రాపర్ గోల్డ్ లోన్ బ్రాంచ్ ఇది. మాది ఓవరాల్ కంపెనీలో పాన్ ఇండియాలో 870 బ్రాంచెస్ అయింది ఇప్పుడు. సో ఆల్రెడీ మేము 12,000 crores పోర్ట్ఫోలియోలో ఉండాము. మాకు చాలా హ్యాపీ ఉంది ఈ ప్రాంతాల్లో బ్రాంచెస్ని ఓపెన్ చేసిండది. ఎందుకంటే ఏపీలో ఇది 10th బ్రాంచ్. లాస్ట్ మంత్ నుంచి మేము ఈ నవంబర్ మంత్ నుంచి మేము స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆల్రెడీ 10th బ్రాంచ్ ఓపెన్ చేస్తూ ఉంటాము ఎంటైర్ ఏపీ స్టేట్లో. గోయింగ్ ఫార్వర్డ్ మాది ఇంకా ఎక్స్పెన్షన్ చాలా ప్లాన్ ఉన్నాయి. డిసెంబర్ లోపల వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు ఓపెన్ 100+ బ్రాంచెస్ ఇన్ ఏపీ. తెలంగాణ కర్ణాటక అన్నీ కలిపి ఆల్మోస్ట్ 200 బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఉంటాము. సో చాలా పెద్దగా మేము ఎక్స్పాన్షన్ చేశాము. అండ్ మాది మేజర్ కోర్ ఏమి అంటే గోల్డ్ లోన్ ప్రోడక్ట్ ఉంది మా దగ్గర. మాది చాలా సెక్యూర్ ఉంటుంది, హైలీ సెక్యూర్డ్ ఫర్ ది కస్టమర్స్. అండ్ చాలా వీ హ్యావ్ ఏ గుడ్ స్కీమ్స్ ఫర్ ది కస్టమర్స్. సో చాలా ఎక్స్పీరియన్స్ స్టాఫ్స్ ఉన్నారు మా దగ్గర. అండ్ చాలా సెక్యూర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ అవుతా ఉంది. సో మీకు అందరికీ చెప్పేది ఏమంటే మా సర్వీస్ తీసుకోండి. వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఇన్ ద కంపెనీ. చాలా సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సివిల్ సప్లై కార్పొరేషన్ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు చల్లా చిన్న ఆంజనేయులు, రావుల అంజిబాబు, జి సురేష్ బాబు, కోట్ల మరీదాసు మీడియాతో మాట్లాడుతూ కార్మికుల వర్గాల కోసం 100 ఏళ్ల పాటు పోరాటాలు చేసి చరిత్ర సిపిఐకి ఉందని చెప్పారు. హక్కుల పోరాటం కోసం కార్మికులు పునరాంకితం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సివిల్ సప్లై కార్మికులకు పెండింగ్ లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఏర్పాటయ్యి రేపు డిసెంబర్ 26వ తేదీకి శతాబ్ది ఉత్సవాలు ముగించుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ శాఖ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ నిర్వహించుకోవటం జరిగింది. అలాగే భారతదేశంలో పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిస్ట్ పార్టీ అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించి పేద ప్రజలకి దున్నేవానిదే భూమి అనే నినాదంతో వేలాది ఎకరాలు పంచిపెట్టడం జరిగింది. అలాగే బ్యాంకీలు జాతీకరణ తదితర సమస్యలు, కార్మిక వర్గానికి కార్మిక చట్టాలు, రైతాంగానికి రైతాంగ సమస్యలు, గిట్టుబాటు ధరలు తదితర సమస్యలపై భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరుబాటులో పయనిస్తుంది. ఈ నేపథ్యంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ జెండాను ఆవిష్కరించుకోవటం జరిగింది. అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా సమరశీల పోరాటాలకి కార్మిక వర్గం రైతాంగాన్ని సంసిద్ధం చేయటానికి సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాట దిశగా నిర్వహించుకోవడానికి ఈ ఉత్సవాల్లో రాష్ట్ర అభివృద్ధికి ఉన్నత విద్య, సమర్థవంతమైన యువత ఎంతో అవసరమని, అందుకే అనుగుణమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకటగోపి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలకు అనుమతులు ఇస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు చేశారు. ప్రెస్ క్లబ్ లో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ దుర్గారావు, జాతీయ కార్యవర్గ సభ్యులు కిరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జే సాయి, స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 44వ రాష్ట్ర మహాసభలు 19, 20, 21 తేదీలలో ఒంగోలు నగరంలో విజయవంతంగా జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పలు సమస్యలపై 3 తీర్మానాలను ఆమోదించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధనేతర సిబ్బందిని భర్తీ చేయాలని అన్నారు. ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, విద్యాలయాలలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నమస్కారం. యాగంటి వెంకట గోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఉక్కు సంకల్పం, వజ్ర కఠోరమైన దీక్ష ఉన్నటువంటి యువత ఉంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు మార్చగలము అన్నటువంటి స్వామి వివేకానంద స్ఫూర్తితో ఆ రోజు 1949 జూలై 9వ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 5గురితో స్టార్ట్ అయినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు దశ దిశలుగా వ్యాప్తి చెంది ప్రపంచంలోనే 76,98,448 పైచిలకు మెంబర్షిప్ తో, సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగింది. ఈ 77 సంవత్సరాల యొక్క ఏబీవీపీ జర్నీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఇదొక్క యువతలో, ఈ యొక్క మా కార్యకర్తల్లో స్ఫూర్తి నింపేలాగా, వీళ్ళ ఉత్సాహం నింపేలాగా కేఎల్డి యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం ఈ నెల 27న వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి పార్థసారథి వర్మ వెల్లడించారు. ఈ క్రమంలో 5,000 మంది విద్యార్థులకు డిగ్రీ ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథులుగా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియా అధ్యక్షులు ప్రొఫెసర్ వినోద్ కే సింగ్, టాటా మెమోరియల్ సెంటర్ ముంబై ఎండి, ఐఈపీ పీడియాట్రిక్స్, హిమాటో ఆంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనపల్లి హాజరవుతున్నారని చెప్పారు. ఆంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనపల్లి హాజరవుతున్నారని చెప్పారు. బుధవారం నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్థసారథి వర్మ మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5,000 మంది విద్యార్థులకి డిగ్రీలను ప్రదానం చేస్తున్నామని అన్నారు. స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా అధ్యక్షులు ప్రొఫెసర్ వినోద్ కే సింగ్, ముఖ్య అతిథిగా టాటా మెమోరియల్ సెంటర్ ముంబై ఎండి, ఐఈపీ పీడియాట్రిక్, హిమాటో అంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనవల్లి హాస్టే ప్రసంగిస్తారని తెలిపారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యక్రమ సంధానకర్త వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు తెలిపారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ కెఎస్ జగన్నాథరావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మా కేఎల్ యూనివర్సిటీకి కాన్వకేషన్ 15th కాన్వకేషన్ అనేది ఈ నెల 27వ తారీఖున జరపడానికి నిశ్చయించినాం. సో ఈ కార్యక్రమానికి మేజర్గా నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి వినోద్ సింగ్ గారు, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంచి ప్రెసిడెంట్, అలాగే శ్రీపాద్ బన్వాలి చైర్పర్సన్ ఫర్ టాటా మెమోరియల్ ఇన్స్టిట్యూషన్స్ రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేజర్గా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ అందరికీ కూడా, గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళందరికీ కూడా అవార్డ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేజర్గా ఈ కార్యక్రమానికి పిల్లలందరూ కూడా వచ్చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయని, అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారం సైతం సంచలన విషయాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులనే కాకుండా దేశ విదేశాల నుండి వచ్చే భక్తులను కూడా అనేక ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. అంతేకాకుండా తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర
కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్న సమయంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నేడు ఆయన బయటకు వచ్చి ఎటువంటి అక్రమాలు జరగలేదని చెప్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ పాలనలో అన్నప్రసాదంలో కానీ వసతి విషయంలో కానీ అక్రమాలన్నింటినీ బయటకు తీస్తున్నామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలియజేశారు. అలాగనే లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న నెయ్యిని కూడా అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే లడ్డూ తయారీకి ఉపయోగిస్తున్నామని ఈ సందర్భంగా వివరించారు. దేవుడి మీద నమ్మకం లేని భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ పదవిని కట్టపెట్టడమే గత ప్రభుత్వం చేసిన తప్పు అని ప్రజలందరూ అనుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగనే కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు. ఇది చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని తెలిపారు. ఇటీవల విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి కోట్లాది రూపాయల పెట్టుబడులుగా వచ్చాయని చెప్పారు. దీంతో దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర పురోగతి చూస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి క్షేత్రంలో నాడు ఎన్నో అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వంలో. ఆ అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ అక్రమాలకు సంబంధించేటువంటి హిందువులు ఎంతో పవిత్రతతో ప్రసాదంగా భావించేటువంటి లడ్డులో కూడా కల్తీ నెయ్యిని తీసుకొని ఆ రోజు ఒక సంచలనాన్ని కూడా విన విషయాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. సంచలనమైన విషయాలు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, అదేవిధంగా హిందువులు అందరూ కూడా ఈరోజు ప్రత్యక్ష దైవంగా కలియుగ ప్రత్యక్షంగా దైవంగా కూడా కొలిచేటువంటి భక్తులు కూడా ఎంతోమంది కూడా అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. స్వామివారిని దర్శించుకొని అక్కడ నుంచి వచ్చేటప్పుడు భక్తులకు కానీ సౌకర్యాల విషయంలో కూడా చాలా రకాలుగా కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా మళ్ళీ నాడు జరిగినటువంటి ఆ యొక్క జరిగిన అక్రమాల మీద కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నాడు అక్రమాలలో ఆ రోజు ఆయన చేసిన భూమా కరుణాకర్ రెడ్డి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా బయటకు వస్తూ ఉంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.